నమస్కారం. నేనే ఎల్లిమామను. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిన సామెత తిన్నారా మీరు? వచ్చి రావడంతో ఈ సామెతల మీద పడ్డారేట అనుకుంటున్నారా? వస్తున్నా, ఆ విషయానికే వస్తున్నా. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఘోరమైన పాపం ఏంటో తెలుసా మీకు? ఈ క్వశ్చన్ టీడీపీ నాయకులను అడిగితే పాపాలన్నింటిలోకి మహాపాపం ఫోన్ ట్యాపింగే అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే డైరెక్ట్ గా నరకానికి పోతారని శాపనార్థాలు కూడా పెడతారు. ఆ మధ్య తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే ఓటు కోసం మరో ఎమ్మెల్యేకి డబ్బులు పంచుతుంటే ఏసీబీ వాళ్ళు వచ్చే లాటుక్కున పట్టేసుకున్నారు. అది చూసి టీడీపీ నాయకులు గాతుక్కుమన్నారు. ఆ వీడియోలు చూసిన జనాలు కూడా ఆ ఒక్క అయిపోయారు. మరి ఈలోగా మూలిగే నెక్క మీద తాటకాయ పడట్టు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ బాబు గారి ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇది చూసి టీడీపీ లీడర్లు నెత్తినోరు బాదుకున్నారు. అదేం భాషో అర్థం కాక జనాలు జుట్టు బీక్కున్నారు. ఇది అన్యాయం, అక్రమం, మా ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీ తెలుగుదేశం లీడర్లందరూ వంతుల ప్రకారం టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన, నీచమైన, క్రూరమైన, నీతిమాలిన పని అని సూక్తులు కూడా వల్లించారు. రాజకీయ నాయకులు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు కానీ ఫోన్ ట్యాపింగ్ మాత్రం చేయకూడదు అన్నట్లు లైన్లో నిల్చుని మరీ చెప్పారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి వినుకోండి. మా దగ్గర స్పష్టమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో కూడా అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. ఫోన్ ట్యాపింగ్ చేసామనేటువంటి హోమ్ మినిస్టర్ చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదని తర్వాత 10-15 రోజుల తర్వాత కాన్ చెప్తున్నారు. మీ ఇద్దరిలో ఏది నిజం? ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మా దగ్గర దాదాపు ఒక 120 మంది ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు, ఇతర నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దురదృష్టకరము, చాలా విచారకరము, చాలా అభ్యంతరకర విషయం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. 120 మంది ఆంధ్ర వాళ్ళ టెలిఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత కేంద్ర హోమ్ మినిస్ట్రీకి మేము పిటిషన్ మా హైయర్ ఆఫీసర్స్ ఇచ్చారు, రిటర్న్ పిటిషన్ ఇచ్చినారు. చంద్రబాబు గారి యొక్క ప్రతిష్టని దిగజార్చాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారాన్ని ఇవాళ బయట పెట్టారనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి ప్రతి తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టేటువంటి రోజులు తొందరలోనే ఉంటాయి. బాగా మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అబ్బో, మా బాగా చెప్పారు. చూశారు కదండి. ఇక ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ట్యాపింగ్ తప్పు అంటూ అరిసిగోళ చేసిన టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సెల్ ఫోన్లు, ఈమెయిల్స్ సమాచారాన్ని దొంగతనంగా ట్యాపింగ్ చేసే టెక్నాలజీని తెచ్చుకునే పనిలో పడిందట. ఇందుకోసం ఓటర్స్ అనే కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు కూడా చేశారట. వాళ్ళు 7.5 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారట. ఇదంతా కూడా వికీలీక్స్ కూపిలాగింది. ఈ విషయం పత్రికలను కూడా వచ్చింది. లేకపోతే మనకట్ట తెలుస్తుందే. ఇందుకే ఈ ట్యాపింగ్ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఏం చేస్తారు? వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు. ఇన్నాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేశారని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మా ఈమెయిల్స్ లీక్ చేశారని వికీలీక్స్ మీద దుమ్మెత్తిపోతారా ఏమో. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవి చెప్పకూడని పనులని ఊరికే అని లేదు. మరి బాబు గారి భజన బృందం రియాక్షన్ ఎట్టా ఉంటుందో వేసి చూడాలి. ఇవాళకి ఇంతే. మరో తుంటరి మీద మళ్ళీ కలుద్దాం. నమస్కారం.